నువ్వుల లడ్డు చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మనం చూసేసుకుందాం. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో నువ్వుల లడ్డూలో మనము నువ్వులు వేసుకుంటున్నాము, తెల్ల నువ్వులు వాడుతున్నాము. కాల్షియం రిచ్ పీచు పదార్థం బాగుంటుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇలా లడ్డు చేసుకున్నప్పుడు మాత్రం చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటూ తినడానికి కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది కూడా చూస్తూ ఉంటారు అలా ఈజీగా తినేసేటట్టు. అండ్ పల్లీలు కూడా వేస్తున్నాం మనం కొద్దిగా, అండ్ కొబ్బరి కూడా వేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా టేస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు, మనకి 3 కాంబినేషన్ కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఎప్పుడు కూడా మనం కర్రీస్లో కూడా మనము గ్రేవీస్ కోసం వేసుకుంటూ ఉంటాం కదా, అలా లడ్డు చేసుకున్నప్పుడు కూడా ఓన్లీ నువ్వులే ఉంటే మనకి కొంచెం మజా రాదు. కాబట్టి కొంచెం ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో యాలకుల పొడి ఫ్లేవర్ ఎప్పుడు కూడా మనం చాలా బాగుంటుంది ఇలా లడ్డు చేసుకుంటున్నప్పుడు, అది కూడా కొంచెం వేసుకుంటున్నాము. బెల్లంతో చేసుకుంటున్నాము. అండ్ ఎస్, లడ్డు ఇలా కంబైన్ అవ్వడానికి, లడ్డు చేయడానికి బెల్లం చాలా సహాయపడుతుంది కాబట్టి అది కూడా వాడు. అండ్ అఫ్ కోర్స్ నెయ్యి, కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే సరిపోతుంది. సో ముందుగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కదా మనకి పచ్చిదనం లేకుండా. సో ప్యాన్ ఆన్ చేసేసాను. లడ్డూలు ఏమి చాలా క్విక్ ఆప్షన్, ఈజీ ఆప్షన్ కూడా. మనం యాక్చువల్లీ టైం ఉన్నప్పుడు ఇలా నట్స్తో, తర్వాత ఈవెన్ డ్రై ఫ్రూట్స్తో కూడా కంబైన్ చేసి పెట్టుకోవచ్చు. మనము బెల్లం ఉండేటప్పటికి మనకి కన్సిస్టెన్సీ వైజ్ అసలు భయపడాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో కొన్ని పల్లీలు వేసేస్తున్నాను. మెయిన్ మనకి నువ్వులు కాబట్టి నువ్వులు ఎక్కువగా వేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, ఇంకా కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే మనం పల్లీలు కొంచెం వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనము నువ్వులు, కొబ్బరి ఇదంతా కూడా చాలా క్విక్గా రోస్ట్ అయిపోతాయి కాబట్టి అవి రోస్ట్ చేసేస్తాను పక్కదాన్ని. ఓకే, నువ్వులు మనకి ఎస్ ఫ్రై అయినాయి. సో ఇది ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను, చల్లారుతుంది. ఓకే, అలాగే లైట్గా కొబ్బరి పొడి ఆల్రెడీ నేను తీసుకొచ్చేసాను. కొబ్బరి పొడి కూడా లైట్గా మనము వేయించేసుకుంటాం. జస్ట్ ఆ పచ్చి ఇది రాకుండా ఉండడానికి అనమాట, ఆ తడి ఏది లేకుండా. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి కొబ్బరి కూడా బాగా వేగిపోయింది. ఎస్, సో ఇవన్నీ కూడా మనకి కొంచెం చల్లారాలి. చల్లారాక మనం ఏంటంటే అప్పుడు గ్రైండ్ చేసేసుకుని లడ్డూలు చేసేసుకోవడమే. సో మనం చక్కగా వేయించేసుకున్నాము పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరిని. చల్లారాయి కాబట్టి ఇప్పుడు మనము కొంచెం గ్రైండ్ చేసేసుకుందాం. సో బాగా చల్లారిపోయినాయి. ఇలా కొంచెం చల్లగా ఉంటేనే మనకి లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనము పల్లీలు ఇవన్నీ కూడా కలిపేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాం. ఓకే, సో ముందుగా మనం పల్లీలు వేసేసుకుంటున్నాము. సో పల్లీలు కూడా చల్లారాక నేను పొట్టు కొంచెం తీసేసాను అనమాట. సో పల్లీలు వేసుకుని కొంచెం మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం, ఎందుకంటే నువ్వులు చాలా చిన్నగా ఉంటాయి అండ్ మనకి కొబ్బరి కూడా పొడి తీసుకుందాం కాబట్టి ఇది కొంచెం పల్లీలు చిన్నగా ఉంటే బాగుంటుంది. ఒక్కసారి జస్ట్ తిప్పేసుకుందాం. ఓకే, సో మామూలుగా అయితే పాకం పట్టి అలా కూడా చేసుకోవచ్చు, మనకి అది ఒక డిఫరెంట్ ఇది. బట్ క్విక్ రెసిపీస్లో మనకి డెఫినెట్గా కొంచెం ఇలా కనుక గ్రైండ్ చేసి చేసుకున్నాం అంటే బాగుంటుంది. ఎస్, కొంచెం పొడిలాగా అయిపోయింది, సరిపోతుంది ఇలా ఉంటే. అండ్ ఇప్పుడు నువ్వులు మనకి పళ్ళల్లో తగలకూడదు అంటే మనం అలా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పల్లీలు కొంచెం పెద్దగా ఉంటే బాగానే ఉంటుంది అంటే మాత్రం అలా వదిలేసేయచ్చు. ఓకే, నువ్వులు వేసేసాను. తర్వాత కొబ్బరి పొడి వేసేస్తున్నాను. తర్వాత యాలకుల పొడి, ఫ్లేవర్ బాగా తెలియాలి కాబట్టి. ఓకే, తర్వాత బెల్లం. చిన్న పిల్లలు కూడా చక్కగా పెట్టేసేయచ్చు. సో అలా చేసుకుంటున్నాం మనము. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుని గ్రైండ్ చేద్దాం. జస్ట్ మనకి ఏంటంటే బెల్లం ఈవెన్గా మనకి పట్టడానికి, కోట్ అవ్వడానికి.
మనకు కొంచెం ఇలా దగ్గర పడుతుంది అంటే బెల్లం కరెక్ట్గా వేస్తున్నట్టు అనమాట, ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇదొక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని మనం లడ్డు చేసేసుకుందాం. సో ఆల్రెడీ దగ్గర పడుతుంది. నెయ్యి అనేది మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ అది యాడ్ చేయడానికి అండ్ టేస్ట్ యాడ్ చేయడానికే. బెల్లమే మెయిన్గా మనకి లడ్డు దగ్గర పడడానికి హెల్ప్ చేస్తుంది. అది కరెక్ట్ క్వాంటిటీ వేసుకున్నామంటే సరిపోతుంది. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం లడ్డు చేసేసుకుందాం. చిన్న చిన్న లడ్డు చేసుకున్నాము అంటే ఈజీగా తినడానికి కూడా మనకి బాగుంటుంది అండ్ ఎక్కువ తినకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది కూడా, కాబట్టి అలా చిన్న లడ్డు చేసుకుందాం. అండ్ పల్లీలు కూడా మనం పొడిలాగా చేసేసి గ్రైండ్ చేసుకున్నాము. లేదు కొంచెం తగులుతూ ఉండాలి అంటే మాత్రం అలా కూడా చేసుకోవచ్చు. కొంచెము పెద్ద లడ్డు చేసేసుకుని అలా గ్రైండ్ చేయకుండా అలా వదిలేసినా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన లడ్డూస్ మనం చేసేసుకుని పెట్టేసుకుందాం. వావ్, ఓకే. సో చాలా చక్కగా నువ్వుల లడ్డు చేసుకున్నాం మనము అండ్ చూడడానికి చాలా బాగుంది. ఎస్, అరోమా కూడా యాలకుల పొడి అదంతా కూడా బాగా తెలుస్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసాం. నువ్వుల లడ్డూకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 1/2 కప్పు. నువ్వుల లడ్డు తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నువ్వులు వేసి వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో కొబ్బరి పొడి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత అందులో వేయించిన నువ్వులు, కొబ్బరి పొడి, యాలకుల పొడి, బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో నెయ్యి వేసి కలిపి చిన్న చిన్న లడ్డూల్లా ఒత్తుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల లడ్డు రెడీ.